కడప జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇక దక్షిణ గోపురం మాడవీధి మీదుగా క్యూ లైన్లలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్ట ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కూడా ప్రస్తుతం కడప జిల్లా ప్రముఖ ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంతో పాటు నందులూరు సోమనాథ ఆలయం, అలాగే కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో కూడా ప్రస్తుతం భక్తులు కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా దర్శనం చేసుకోవడం కూడా భక్తులు సంతోషంగా భావిస్తున్నారు. ఈరోజు కూడా ఎటువంటి ప్రముఖమైన రోజు, ఈరోజు దర్శనం చేసుకుంటే సోమవారం ఎటువంటి మంచి కలుగుతుందో ప్రస్తుతం భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత లేనిది ప్రస్తుతం కడప జిల్లాలో ప్రముఖమైన ఆలయాల్లో కూడా ఒంటిమిట్ట, నందులూరు, అలాగే కడప ఆలయాలు కూడా చాలా ప్రముఖంగా ఉంది సౌత్ ఇండియాలోనే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలంటే ప్రస్తుతం తిరుమలకి వెళ్ళాలంటే మన కడప నుంచే వెళ్ళాలా. కడపలో కూడా ప్రముఖ ఆలయాలు కూడా భక్తుల సందర్శన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు ఎటువంటి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది? ఈ రోజు ఉన్న ప్రముఖత ఏమైంది? ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొల్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు విశిష్టమైనటువంటి ఒంటిమిట్ట ఆలయం అనేటువంటిది చాలా ప్రతీక. అందులో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఈ పర్వదినం ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటిది. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించేటువంటి ఆ కోదండరామస్వామి యొక్క దర్శన భాగ్యం కలిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క గుడికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురాతన దేవాలయాల్లో ఇది చాలా అద్భుతమైనటువంటి పురాతన దేవాలయం కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కోదండరామస్వామి గుడిగా ప్రభుత్వము తీర్మానించింది. కాబట్టి ఇందులో భాగంగా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గుడికైనా కూడా మనం ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ప్రథమ స్థానము ఈ యొక్క ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయానికి ఇవ్వవచ్చు. ఇక్కడ చాలా బాగా దర్శనం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నదానాలు, అదేవిధంగా మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలి గడప దేవుని గడప కాబట్టి అక్కడ కూడా చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ ఒంటిమిట్టకు కూడా విశేషమైనటువంటి భక్తుల ఆదరణ బాగుంది. ఇక్కడ అన్నదానము, ఈ యొక్క వైవిధ్యము, కళ్యాణ వేదిక ఇటువంటి అన్నీ కూడా శోభాయమానంగా తొలతూగుతున్నాయి. కాబట్టి భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా ఇక్కడికి రావడం అనేటువంటిది ప్రతీతి. కాబట్టి ఇక్కడ చాలా సౌకర్యవంతంగా బాగా ఒక పోలీస్ వ్యవస్థ అయితేనేమి, క్యూ లైన్లు అయితేనేమి, దర్శనాలు అయితేనేమి అనేక విధాలుగా చక్కగా చాలా బాగా ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నందుకు భక్తులందరూ చాలా సంతోషిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా సంతోషిస్తున్నాము. దర్శనమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో అధికారులు కూడా స్వామివారి దర్శనం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అనే ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని అంశాల మీద కూడా ప్రస్తుతం భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. మీరు చెప్పండి, కడప జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలకు ప్రత్యేకత చాలా ఉంది. ఇప్పుడు పురాణ కాలం నుంచి కూడా సాంప్రదాయం కొనసాగుతుంది. టీటీడీ అనుబంధంగా ఏర్పడిన తర్వాత కూడా డెవలప్మెంట్ కూడా చాలా విస్తృతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మీరు చూసిన గతంలో ఉన్నటువంటి దేవాలయానికి, ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయానికి ఎటువంటి అభివృద్ధి జరిగింది, డెవలప్మెంట్ జరిగింది, మార్పు ఏమైనా వచ్చిందంటారు? టీటీడీ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ మాడవీధులు బాగా డెవలప్ చేసినారు. మన పర్యావరణ వాతావరణం కూడా చాలా బాగా డెవలప్ చేసినారు. తిరుమల లడ్డు అయితేనేమి ప్రతి వీక్లీ ఇక్కడ లడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఆల్ డెవలప్మెంట్ బాగుంది. అన్నదానం అయితేనేమి అన్ని విధాలుగా మన టీటీడీ వాళ్ళు మన రామయ్య గుడిని బాగా డెవలప్ చేస్తున్నారు. అంటే ప్రతి ఏడాది కూడా వస్తున్నటువంటి శ్రీరామనవమి పండగకి మాత్రమే కాకుండా జరిగే ప్రతి పండగ కూడా ఒంటిమిట్ట కోదండరామంలో కూడా చాలా విస్తృతంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి ఒంటిమిట్ట ఆలయాన్ని కూడా ప్రస్తుతం అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇప్పుడే బాలాలయం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా విస్తృతంగా, చాలా డెవలప్మెంట్ విషయంగా జరుగుతుంది. గతంలో కెమికల్స్ లేదంటే వేరే వాటిని కూడా ఉపయోగించినటువంటిది. తర్వాత కూడా ఆలయంలో కూడా గర్భాలయంలో కానించి లేదంటే పూర్తిగా కూడా పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పి భక్తులు చెప్పుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని కూడా స్వామివారిని దర్శించుకోవడం కూడా తమకు చాలా అదృష్టంగా భావిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అందులో భాగంగానే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంటిమిట్ట కోదండరామంలో కూడా దర్శనం కూడా చాలా ప్రశాంత వాతావరణంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది సాయంత్రం ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.